అమ్మ ఈరోజు దేవునిలోకి వచ్చిన నువ్వైనా, దేవునిలోకి రావాలనుకుంటున్న వారికైనా ఒక్కటే చెప్పమ్మా, ఒక్కటే చెప్పు. అమ్మా మా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం గారు. దేవుడు ఆయన పిలిచాడు. పిలవగానే ఏ అద్భుతం జరగలేదమ్మా, ఏ ఆశ్చర్యకార్యం జరగల. ఇల్లు గట్లా, పిల్ల పెళ్ళి అవ్వాల, వ్యాపారం రాలా, ఉద్యోగం ఏది లేదు. దేవుడు రమ్మన్నాడు, కట్టుబట్టలతో వచ్చేసాడు. అద్భుతాల మీద ఆధారపడలా, సూచిక క్రియల మీద ఆధారపడలా, ఏదో జరుగుద్ది అని రాలా. అసలుకి ఆయన ఎవరో అని తెలుసుకోవడానికి వచ్చాడు. అమ్మా ఈరోజు కూడా దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నువ్వు రా, తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. జరగదు అని నువ్వు అనుకుంటున్నావా? తప్పకుండా జరిగిద్ది, దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన పేరు హబక్కు. ఆయన మాట్లాడుతూ వచ్చాడమ్మా, అంజూరపు చెట్టు పోయికున్నా, ద్రాక్ష చెట్లు ఫలించకున్నా, ఒలీవ చెట్లు కాపు లేకున్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, సాలులో పశువు లేకపోయినా, నేను యెహోవా యందే ఆనందిస్తానన్నాడమ్మా. ఆయన విశ్వాసం చూడు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం ఎక్కడుంది, ఆ విశ్వాసంలో నువ్వెక్కడున్నావు ఒక్కసారి కనుక నువ్వు గ్రహించగలిగితే. ఇంతకాలం దేవుడు కనుపాపవలే కాపాడుతూ వచ్చాడు. శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో దేవుడు ఎంతగా మనల్ని ఆదుకుంటూ వచ్చాడు. ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు? ఆయన గాయపడింది నీ గాయాలు కట్టడానికేగా, ఆయన శ్రమలు అనుభవించింది శ్రమలలో నుండి నిన్ను విడిపించడానికేగా, ఆయన చేతులలో మేకులు దిగగొట్టుకుంది నీ శరీరంలో ఉన్న ముళ్ళు తీయడానికే కదా, నీ బాధ నుండి విడుదల కలగచేయడానికే కదా. అంతటి దేవుణ్ణి ఆయన వైపు చూడకుండా ఇంకెంతకాలం మనుషుల వైపు చూస్తావు?